ఇప్పుడు గ్యాస్ బుక్ చేయాలంటే లాస్ట్ బుకింగ్ నుండి 45 డేస్ కంప్లీట్ అవ్వాలట. తర్వాత కూడా ఎప్పుడొస్తుందో తెలీదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌లో సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది. మనకి ఇంట్లో కుదిరినప్పుడు అట్లీస్ట్ బయట తిందామనే ఆప్షన్స్ కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. చాలా ప్లేసెస్‌లో ఎల్‌పీజీ సిలిండర్ దొరకకపోవడం వల్లనే హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఆల్రెడీ క్లోజ్ చేసేశారు. అందుకని ఇప్పుడు సేఫ్ సైడ్ కోసం అందరూ ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోవాలని చూస్తున్నారు. ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ తీసుకొని ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూసాక ఏ డౌట్ లేకుండా రైస్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పాలు, దోశ, చపాతీ, ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏ పాత్రలు సెట్ అవుతాయి, ఏవి సెట్ అవ్వవు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఈరోజు రెసిపీస్ అన్ని కూడా ప్రెస్టీజ్ ఇండక్షన్ కుక్ టాప్లో చేస్తున్నాను. ఎందుకంటే నేను పీజియన్ ఇండక్షన్ కుక్ టాప్ వీడియో పెట్టినప్పుడు కామెంట్స్లో చాలా మంది ప్రెస్టీజ్ తీసుకున్నామని కామెంట్ చేశారు, బటన్ టైప్. సో నేను దీని మీదే కుక్ చేసి చూపించాలనుకుంటున్నాను ఈరోజు. నేను 5 years బ్యాక్కే ఒక కంప్లీట్ డెమోతో ఒక క్లియర్ వీడియో చేసి పెట్టాను ఛానల్లో. ఆ వీడియోకి 4.5 lakhs వరకు వ్యూస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో కామెంట్స్లో ఎక్కువ మంది అడిగిన డౌట్స్ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆ డౌట్స్ కూడా మీకు క్లియర్ అవుతాయి. ఇండక్షన్ కుక్ టాప్లో ఎక్కువ డౌట్ పాలు పొంగితే ఏం చేయాలి అని. పాలు పొంగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. షాక్ కొడుతుందా అని అడుగుతున్నారు. షాక్ ఏం కొట్టదు, స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ చాలా ఫాస్ట్గా హీట్ జనరేట్ చేస్తుంది. మనం స్టవ్ పైన చేసిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బేసిక్స్, ఈ బటన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఈ టైం గ్యాప్లో గిన్నె మాడిపోకుండా నేను వాటర్ వేసుకుంటున్నాను. స్టవ్ పైన ఏదైనా గిన్నె పెట్టిన తర్వాతనే మీరు ఆన్ చేసుకోవాలి, లేదంటే ఈజీలో ఎర్రర్ చూపిస్తుంది. మీరు గిన్నె పెట్టేంత వరకు కూడా ఎర్రర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఆన్ చేశాను. జస్ట్ మనం పవర్ ఆన్ చేసాం కాబట్టి ఇలా లైన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తాము. ఇదే ఆన్ బటన్, ఇదే ఆఫ్ బటన్ కూడా. మీరు ఏ బ్రాండ్ ఇండక్షన్ తీసుకున్నా కానీ ఫస్ట్ పవర్ ఆన్ చేయగానే ఇలా ప్రెషర్ కుక్కర్ మోడ్లో డిఫాల్ట్గా ఉంటుంది. డిఫాల్ట్గా మనకి 1400 హీట్ చూపిస్తుంది. దీన్ని మనం తగ్గించుకోవచ్చు మైనస్ యూస్ చేసి. ఇలా 100 వరకు లీస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లస్ బటన్ యూస్ చేసి 1600 వరకు పెట్టుకోవచ్చు. 1600 అనేది హైయెస్ట్. ఇక్కడ కనిపించే ఈ వైట్ కలర్ బటన్స్ అన్నీ కూడా ప్రీసెట్ బటన్స్. అంటే ఏ వంటకి ఎంత టెంపరేచర్ కావాలనేది ఆల్రెడీ సెట్ చేసి ఇస్తారు. ఇందులో ఫస్ట్ బటన్ దోశ ఆర్ చపాతీ. మనం దోశ చేసుకోవాలనుకున్నా, చపాతీ చేసుకోవాలనుకున్నా ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం మైనస్ చేయడానికి, ప్లస్ చేయడానికి ఏముండదు. అంటే టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోలేము, డిఫాల్ట్గా ఒకటే ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కనిపించట్లేదు, అయినా కానీ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి చూడండి వాటర్. అంటే అంత టెంపరేచర్ జనరేట్ చేస్తుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి నేను దోశ, చపాతీ కూడా చేసి చూపిస్తాను. బట్ ఇప్పుడు మీకు జస్ట్ బటన్స్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సెకండ్ బటన్ టైమర్ సెట్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ దోశ, చపాతీ సెలెక్ట్ చేసాం కదా, అలాగే టైమర్ సెట్ కూడా సెలెక్ట్ చేసాము. ఇప్పుడు దోశ కానీ చపాతీ కానీ 1 minute 2 minutes ఏదైనా టైం సెట్ చేసి వదిలేస్తే ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా స్టవ్ ఆఫ్ అయిపోతుంది. జనరల్గా మనకి దోశ, చపాతీ చేసినప్పుడు టైమర్ సెట్ అవసరం లేదు. కర్రీస్ ఏమైనా చేసినప్పుడు మనకి యూజ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ప్రెషర్ కుక్కర్. ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది, మనం చూసాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఇది కర్రీ ఆప్షన్. డిఫాల్ట్గా 1000 టెంపరేచర్ ఉంటుంది. మనం దీన్ని మైనస్ చేసి తగ్గించుకోవచ్చు, లేదా ప్లస్ చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన అయినా కానీ కర్రీ చేసేటప్పుడు ఒకటే ఫ్లేమ్లో మనం మెయింటైన్ చేయం కదా. ఒక్కొక్కసారి సిమ్లో పెడతాం, ఒక్కొక్కసారి హైలో పెడతాం, ఒక్కొక్కసారి మీడియం ఫ్లేమ్లో పెడతాం కదా. ఇలాగే ఇక్కడ కూడా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇడ్లీ ఆప్షన్. ఇడ్లీ ఆప్షన్లో డిఫాల్ట్గా 10 minutes ఉంటుంది. మనకి అన్ని ఆప్షన్స్లో మనకి టెంపరేచర్ చూపిస్తుంది. ఇడ్లీ ఆప్షన్లో మాత్రం మినిట్స్ చూపిస్తుంది. 10 minutesలో ఇడ్లీ అయిపోతుంది అని. నెక్స్ట్ డీప్ ఫ్రై. ఇండక్షన్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే హ్యాపీగా డీప్ ఫ్రై ఐటమ్స్ ఫ్యాన్ కింద కూర్చొని వండుకోవచ్చు. స్టవ్ పైన చేసేదానికంటే కూడా చాలా ఫాస్ట్గా మనం పూరి కానీ, గారెలు, బూరెలు, పిండి వంటలన్నీ కూడా చేసేసుకోవచ్చు. అది కూడా హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని. ఈ సమ్మర్లో ఇండక్షన్ ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది డిఫాల్ట్గా 200 degrees ఇస్తారు కానీ మనకి 160 సరిపోతుంది మ్యాక్స్. ఈ డీప్ ఫ్రై ఐటమ్ మాత్రం ఈ వీడియోలో డెమో చూపించట్లేదు, ఎందుకంటే రీసెంట్గా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము. ఆయిల్ లేకుండానే క్రిస్పీగా అన్ని స్నాక్స్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. ఎయిర్ ఫ్రైయర్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దానిపైన రెసిపీస్ కూడా ప్రాబబ్లీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ హీట్ మిల్క్. ఇది డిఫాల్ట్గా 20 minutes చూపిస్తుంది. మనం టైమ్ రెడ్యూస్ చేసుకోవచ్చు, లేదా ప్లస్ బటన్ యూజ్ చేసి పెంచుకోవచ్చు. చాలా మందికి ఇండక్షన్ స్టవ్ పైన పాలు మరిగించేటప్పుడు పాలు పొంగుతాయి కదా, ప్రాబ్లం అవుతుందేమో అని డౌట్ వస్తుంది. అదేం ప్రాబ్లం కాదు. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మనం స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మనం హీట్ మిల్క్ ఆప్షన్లో పాలు మరిగించేటప్పుడు జస్ట్ బబుల్స్ వచ్చి కూల్ డౌన్ అవుతుంది, తర్వాత మళ్ళీ మరుగుతుంది, మళ్ళీ కూల్ అవుతుంది, అలా మెయింటైన్ చేస్తుంది. అలా హీట్ మేనేజ్ చేయడం వలన పాలు బయటకు వచ్చేంత పొంగిపోవు. నెక్స్ట్ కీప్ వామ్ బటన్.
ఈ ఆప్షన్లో డిఫాల్ట్గా 60 మినిట్స్ ఉంటుంది. మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే మనం 60 మినిట్స్ అంటే 1 అవర్ వరకు కూడా ఏ వంటనైనా చల్లారిపోకుండా వేడిగా ఉంచుతుంది. లాస్ట్ బటన్ సార్ట్ బటన్. ఈ ఆప్షన్ ఫ్రైస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవసరం లేదు. సార్ట్ బటన్ అంటే మనం కర్రీస్ ఫ్రై చేసుకోవడానికి, డీప్ ఫ్రై అంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాం కదా దానికి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు దీనిపైన ఎలాంటి గిన్నెలు సెట్ అవుతాయి, ఎలాంటి గిన్నెలు సెట్ అవ్వవో చూద్దాం. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్న స్టీల్ పాత్రలన్నీ కూడా సెట్ అవుతాయి. స్టవ్ పైన ఏ గిన్నె లేనప్పుడు ఈజీలో చూపిస్తుంది. ఏదైనా గిన్నె పెట్టి అది సెట్ అయితే ఇలా నెంబర్ కనిపిస్తుంది. సో ఈ స్టీల్ గిన్నెని అది యాక్సెప్ట్ చేసిందని అర్థం. దీనికి ఇలా ఫ్లాట్ బాటమ్ ఉంది. ఫ్లాట్ బాటమ్ లేనిది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది చాలా పాతది, ఫ్లాట్ బాటమ్ కాదు, బట్ ఇది కూడా యాక్సెప్ట్ చేసింది చూడండి. ఇండక్షన్ అంటే ఆల్మోస్ట్ స్టీల్ అని అనుకుంటారు. ఇలా క్యాస్ట్ ఐరన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇండక్షన్ యాక్సెప్ట్ చేసింది కానీ ఇది కూర్చొని అంటుంది. ఎందుకంటే ఇది ఫ్లాట్ బాటమ్ కాదు కదా, దీనికి సపోర్ట్ కావాలి. కానీ మనం సపోర్ట్ ఏదైనా ఇలా పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు అల్యూమినియం పెడుతున్నాను. ఇదైతే అస్సలు యాక్సెప్ట్ చేయదు. చూసారా, ఇది పెట్టిన వెంటనే E0 అని చూపిస్తుంది. అయినా అల్యూమినియం వాడడం హెల్త్కి కూడా మంచిది కాదు. మా ఇంట్లో అయితే చాలా ఇయర్స్ బ్యాకే తీసేసాము. ఇది కూడా కొత్తది, ఎప్పుడో కేక్స్ కోసం తీసుకున్నది. జనరల్గా మనకి మార్కెట్లో ఇండక్షన్ బాటమ్ ఉన్నవి, ఇండక్షన్ కోసం మాత్రమే డిజైన్ చేసిన ఇలాంటి గిన్నెలు దొరుకుతాయి. ఇంట్లో ఉన్నవి కాకుండా మీరు కొత్తగా తీసుకోవాలనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇలా నాన్ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇండక్షన్ బాటమ్ అయి ఉండాలి. చాలామంది ఇంట్లో ఇలా కాపర్ బాటమ్ ఉన్నవి ఉంటాయి కదా స్టీల్ ఐటమ్స్, ఇవి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దీనిపైన ఇప్పుడు దోశ అండ్ చపాతీ చూపించబోతున్నాను. ఇది డిఫాల్ట్గా మనకి ప్రెషర్ కుక్కర్ మోడ్లో 1400 టెంపరేచర్ చూపిస్తుంది కదా. ఇలా కూడా దోశ ఆర్ చపాతీ చేసుకోవచ్చు. కానీ మీకు ఈ ఆప్షన్స్ చూపించాలి కాబట్టి నేను దోశ చపాతీ ఆప్షన్నే యూజ్ చేస్తాను. కొంచెం పెనం వేడైన తర్వాత ఇలా ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు దోశ బ్యాటర్ అవైలబుల్గా లేదు నాకు. రాగి పిండి గోధుమ పిండి కలిపి దోశ వేస్తున్నాను. చూసారా, చాలా ఫాస్ట్గా దోశ అయిపోయింది. ఇప్పుడు ఇదే పెనం పైన చపాతీ చూపిస్తున్నాను. దోశ కానీ చపాతీ కానీ చేసేటప్పుడు అందరూ ఐరన్ తవానే యూజ్ చేయరు. చాలామంది నాన్ స్టిక్ కూడా యూజ్ చేస్తారు. దోశకి నాన్ స్టిక్ పెనమైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ చపాతీకి మాత్రం ఐరన్ తవానే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం చపాతీ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో చేస్తాము. లో ఫ్లేమ్లో చేస్తే చపాతీ చాలా హార్డ్గా వస్తుంది. సో కొంచెం హై ఫ్లేమ్లో చేస్తాము. నాన్ స్టిక్ తవాని హై ఫ్లేమ్లో అసలు యూజ్ చేయకూడదు, చాలా డేంజరస్. సో చపాతీకి మాత్రం ఖచ్చితంగా ఐరనే వాడండి. మీ దగ్గర పాత ఐరన్ తవాలు ఏమైనా ఉంటే దాని సీజనింగ్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా ఫ్లాట్ బాటమ్ ఉన్న ఇడ్లీ కుక్కర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇడ్లీ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. మనం ఆన్ చేయగానే డిఫాల్ట్గా ప్రెషర్ కుక్కర్ ఉంది కదా, ప్రెషర్ కుక్కర్ కాకుండా ఇలా ఇడ్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. 10 మినిట్స్కి నాకైతే ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా ప్రీసెట్ ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల మనకి కుకింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ కుక్ చేయడానికి నా దగ్గర స్టీల్ కుక్కర్ ఉంది, ఇండక్షన్ బాటమ్ ఉన్నది. ఇది డిఫాల్ట్గా ప్రెషర్ కుక్కర్ ఆప్షన్లో ఉంటుంది కాబట్టి అదే ఆప్షన్లో ఉంచాలి. కానీ 1400 టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే 500 టెంపరేచర్లో 3 విజిల్స్ వరకు కుక్ చేస్తాను. ఎక్కువ టెంపరేచర్లో పెడితే రైస్ కొంచెం హార్డ్గా అయిపోతుంది. తక్కువ టెంపరేచర్లో పెడితే మరీ ముద్దగా అయిపోతుంది. 500 టెంపరేచర్లో కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి కర్రీ మోడ్ పెడుతున్నాను. డిఫాల్ట్గా 1000 టెంపరేచర్ ఉంటుంది. కర్రీ మొత్తం 1000 టెంపరేచర్లో చేయం కదా, సో స్టార్టింగ్లో నేను 100లో పెడుతున్నాను. ఏదైనా తాలింపులు అవి వేసినప్పుడు మాడిపోకుండా మనం సిమ్లో పెడతాం కదా, స్టార్టింగ్లో పోపు మాడిపోకుండా మనం 100లో పెట్టాము. ఇప్పుడు కావాలంటే టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటాలు మగ్గాలంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు 1000లో పెట్టాను. మనం ఇలా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్ మోడ్స్ యూజ్ చేసుకుంటూ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఏ వంటలైనా చేసుకోవచ్చు. కరెంట్ బిల్ అనేది మనం డైలీ దీని మీదే కుక్ చేస్తే కొంచెం మోడరేట్గా వస్తుంది. మరీ ఎక్కువ బిల్ అయితే రాదు, ఎందుకంటే ఇండక్షన్ పైన చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. అయినా ఇండక్షన్ స్టవ్ అనేది మనం డైలీ కాకుండా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు, గ్యాస్ లేట్గా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చలికాలంలో స్నానానికి కూడా నీళ్లు క్విక్గా మరగబెట్టుకోవచ్చు. దీనిపైన ఎంత వెయిట్ పెట్టొచ్చు అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఒక 3 నుంచి 4 కేజీల వరకు వాడుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కుకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యాన్ సౌండ్ రన్ అవుతుంది. ఆ ఫ్యాన్ సౌండ్ అంతా ఆగిపోయిన తర్వాతనే మనం స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కొన్ని బెస్ట్ ఇండక్షన్ స్టవ్ని అండ్ దాని మీద యూజ్ చేసే పాత్రలు కూడా నేను కొన్ని ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇండక్షన్ స్టవ్, ఎయిర్ ఫ్రైయర్, ఐరన్ తవాకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను కదా, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.